టాలీవుడ్ స్టార్ మంచు విష్ణు తాజాగా నటించిన సినిమా కన్నప్ప. టాలీవుడ్ లో ఆధ్యాత్మిక సినిమాలు ఇప్పటి వరకు వచ్చిన సినిమాలో ఇది భారీ బడ్జెట్ సినిమా. ఈ సినిమాకి మంచు మోహన్ బాబు నిర్మాతగా ఉన్నారు. టాప్ టెక్నీషియన్స్, టాప్ స్టార్ హీరోస్ ఈ సినిమా కోసం పనిచేశారు. మొత్తానికి కన్నప్ప సినిమా గ్రాండ్ సక్సెస్ ని అందుకుంది. ఇదే క్రమంలో సినిమాకి పాన్ ఇండియా స్టార్ పేరు వాడుకుని ఇప్పుడేమో ఆయన వల్ల కాదని మరో స్టార్ వల్ల సినిమాకి హైప్ వచ్చిందని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే, తొలుత కన్నప్ప సినిమాకి కథను సమకూర్చడానికి తనిఖీల భరణి పలువురు సహకరించారు. మరోవైపు మంచు విష్ణు కూడా కథను రీసెర్చ్ చేశామని చెప్పారు. ఇక టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేయడం విశేషం. హిందీ మహాభారతం సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇదంతా ఒక ఎత్తైతే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మలయాళం స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. అయితే వీరి క్రేజ్ వల్ల కన్నప్ప సినిమాకి భారీగా హైప్ వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ వల్ల సినిమా రేంజ్ మారిపోయిందని టాక్ అయితే వినిపించింది. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమా సక్సెస్ లో భారీ పాత్ర పోషించారు. కన్నప్ప సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పేరును గట్టిగా వాడేశారు. అటు అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వారిని కూడా సినిమాకి పెద్ద ఎత్తున సహకరించారు వారు. ఇక తెలుగు స్టేట్స్ లో మాత్రం ప్రభాస్ పేరును పదే పదే వాడుతూ వచ్చారు. మరోవైపు డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాను ఎంకరేజ్ చేశారు. ఇక కన్నప్ప సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ఫస్ట్ హాఫ్ లో కంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా వేరే లెవెల్ ఉంది అన్నారు. అయితే తాజాగా కన్నప్ప సక్సెస్ మీట్ లో మంచు విష్ణు ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమాలో ప్రభాస్ కంటే ముందే హై వస్తుందని చెప్పారు. సీనియర్ నటుడు శరత్ కుమార్ తో తనకి ఉన్న సీన్ వద్ద కథ మారి సినిమాకి హై ఇస్తుందని అన్నారు. ప్రభాస్ కంటే ముందు తన సీన్ తోనే హై వస్తుందని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.